భక్త సింగ్ గారు చనిపోయిన తర్వాత హైదరాబాద్లో ప్రవీణ్ పగడాల గారికి అంత జన్మచారు. భక్త్ సింగ్ అంటే ఎవరు తెలుసా మీకు? ఒక చరిత్ర. భక్త సింగ్ అనే పేరు ఒక చరిత్ర. భారతదేశానికి కాదు, ప్రపంచానికి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి అడిగినా ఇప్పుడు మనకు కనబడే దైవజనులు ఎవరి పేర్లు తెలియదు. దాంట్లో యేసన్న గారి పేరు కూడా తెలియకపోవచ్చు, దినకరన్ గారి పేరు కూడా తెలియకపోవచ్చు. కానీ ప్రపంచం అందరికీ తెలిసిన ఒకే ఒక పేరేంటి తెలుసండి? భక్త్ సింగ్. అలాంటి చరిత్ర అయినా, అలాంటి సేవకుడు అయినా, ఆ సేవకుడు తర్వాత అంతమంది ఈయనకి వచ్చారు. అంతమంది. అసలు ఇదంతా నువ్వు ఎందుకు కలిగించావు? నువ్వు చూసేదేవుడు కదా, చూసేదేవుడు కదా, చూసేదేవుడు కదా. ఆయన న్యాయాధిపతి. ఆయన ఆయన ఎందుకు అలా చేసుకుంటాడు? ఆయన ఇదంతా అలరా చేయడం అంటే ఏం చెప్తాం? నాకు అప్పుడు అనిపించింది, నువ్వు ఆయన కొరకు ఎంతమందిని రేపి ఇంతమందితో ప్రార్థన చేయించావు, ఇంతమందితో ప్రార్థన చేయించావు అంటే కనుక నీ ఆలోచన ఏదో ఉంది అతని ఎడల, నీ ఉద్దేశం ఏదో ఉంది. 3 నాళ్ళు ముచ్చట అయిపోవడం కొద్ది కాదు, ఏదో ఉంది నీ ఉద్దేశం.